అమ్మ లేకపోతే అడగవు, భార్య రాకపోతే అరగంట ఆగలేవు, నాన్న కనపడకపోతే మాట్లాడు, భర్త కనపడకపోతే ఫోన్ చేసేస్తావు. అన్న మీద అంత అక్కర్లేదు, కట్టుకున్న భర్త మీద ఉంటున్న అంత అక్కర అన్నల మీద, తమ్ముళ్ళ మీద, చెల్లెళ్ళ మీద నీకు రాదు. దేని మీద లేనంత అక్కర భోజనం మీద మాత్రమే ఉంటది, భోజనం మీద మాత్రమే ఉంటది. దేని మీద లేనంత అక్కర భార్య మీద లేక భర్త మీద మాత్రమే ఉంటుంది. భోజనము ఎంత గొప్పదో భార్య భర్తల బంధం కూడా అంతే గొప్పదే. శరీరమునకు భోజనం ఎంత అవసరమో అదే శరీర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న భార్య భర్తలకు కూడా అంతే అవసరం. భోజనము బాగాలేక అసంతృప్తి, భార్య లేక భర్త బాగాలేకపోతే అసంతృప్తి. భోజనము పెట్టే చోట శ్రద్ధాభక్తులు భయభక్తులు కనపరచకపోతే కార్యాలు కనపడవు. భర్త మీద కానీ భార్య మీద కానీ శ్రద్ధ భయభక్తులు కనపడకపోతే అవిను అలాగనే ఉంటాయి. దైవికమైన కార్యం జరగాలి అంటే, ఆత్మీయ కార్యాలు కనబడాలి అంటే భోజనం ప్రముఖమైన విషయం. సృష్టి పరిపక్వం చెందాలంటే భార్యాభర్తల బంధము కూడా అంతే ప్రముఖమో. ఏ బంధానికి లేని బలం భార్యాభర్తల బంధానికి ఉంది. దేనికి లేనంత బలం ఆహారమునకు శరీరమునకు వచ్చినట్టుగా ఉన్నది. ప్రేమిత్రులకి, నా ప్రియ సహోదరి సహోదరులకి, భోజనము చుట్టూ మానవుని యొక్క బ్రతుకులో అన్న వాక్యాన్ని వినగలిగావు. ఎప్పటి నుంచైనా ఆ భోజనం విలువ తెలుసుకుని ఆ భోజనము ఇచ్చు దేవుణ్ణి స్తుతిద్దాం. భార్యాభర్తల బంధాన్ని విలువ తెలుసుకుని ఆ భార్యను లేక భర్తనిచ్చిన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇది దేవుని వలనే కలుగును, దేవుని వలన మాత్రమే కలుగును.